అంత ఈజీనా ముక్కలు ముక్కలుగా తీసేయడం మనిషిని? శవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాయం చేయటం కుదరదు. ఏమైనా కొన్ని లక్షణాలు కనిపిస్తాయా? వీడి లోపల ఇంత భయంకరమైన ఆలోచనలు పెట్టుకున్నాడు అనేది బయటపడదు. ఇక్కడ నమ్మించి గొంతు కోయటం. ఫ్రాన్స్లో నొప్పి తెలీదా? మదనపల్లి కేసులో చాలా దారుణంగా మేము చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. గర్ల్ చైల్డ్ పుట్టిందని తల్లిదండ్రులే చంపేస్తున్న ఘటనలు. పెళ్లి టైంలో వాళ్ళకు ఇవ్వాల్సిన కట్నం గుర్తుకొస్తుంది. ఇప్పుడు పిల్లల మీద అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయంటారు? పిల్లల మీద అత్యాచారాలు చేసే వాళ్ళలో ఎక్కువ మంది నైబర్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటారు. అంటే అమ్మాయి తన్ని తాను కాపాడుకునే స్థితిలో కూడా ఉండదు. చిన్నపిల్లలు ప్రొటెస్ట్ చేయరు. ఆ ఏడుస్తూ ఉండేది, ఆ ఏడుపు బయటకు వినపడితే ఏమైపోతుందని ముక్కు నోరు ఇట్లా మూసేస్తాడు. మీరు చూసిన అతి దారుణమైన కేసు గురించి స్వయంగా? ఆ చిన్నపిల్ల జననాంగము వీడి ఎన్లార్జ్డ్ ఆ మేల్ ఆర్గాన్ పట్టేంత ఉండదు, అట్లా బ్లీడింగ్తో చనిపోయేట్టు ఉండదు. అంత దారుణంగా ఉంటాడు. ఒకవేళ సర్వైవ్ అయిన పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? హస్బెండ్తో ఎప్పుడు కలిసినా తన తండ్రి తన మీద చేసిన అత్యాచారమే గుర్తుకొస్తూ ఉంటే ఇలా పోయింది. ఆఖరికి నిద్ర మాత్రలు మింగి చనిపోయింది డిప్రెషన్, నర్సింగ్ హోమ్లో.